గుడ్ మార్నింగ్ 29th October 2019 హిందూలో ఎడిటోరియల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి లిమిట్స్ ఆఫ్ హైప్ వైల్ రిటైనింగ్ పవర్ వయా ఏ పోస్ట్ పోల్ టై అప్ బీజేపీ విల్ హ్యావ్ టు రికగ్నైజ్ ద మ్యాండేట్స్ నేచర్. అంటే లిమిట్స్ ఆఫ్ హైప్ అంటే ఏదైనా మనం గొప్ప చెప్పుకోవడానికి కానీ లేకపోతే ప్రచారం చేసుకోవడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ పవర్లోకి వచ్చింది. ఎలా వచ్చింది? పోస్ట్ పోల్ టైఅప్. అంటే పోస్ట్ పోల్ అంటే ప్రీ పోల్, పోస్ట్ పోల్ అంటే ఎలక్షన్ల ముందే రెండు పార్టీలు సంకీర్ణంతో ఎలక్షన్లోకి వెళ్తారు. ఇప్పుడు మహారాష్ట్రలోకి వచ్చేసి కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు రెండు సంకీర్ణంగా వెళ్ళాయి. దాన్ని ప్రీ పోల్ టైస్ అంటాం. ఈ పోస్ట్ పోల్ టైస్ అంటే ఎవరికి సరైన మెజారిటీ రానప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది కదా, దాన్ని పోస్ట్ పోల్ టైస్ అంటాం అనమాట. బీజేపీ విల్ హ్యావ్ టు రికగ్నైజ్ ద మ్యాండేట్స్ నేచర్. అంటే తన యొక్క సిద్ధాంతాలని కొన్ని గుర్తు చేసుకోవాలా, కొన్ని మార్చుకోవాలా, ఏదైతే తప్పులు ఏదైతే జరిగినాయో. By winning the support of the JGP to form a government in Haryana, the BJP has surmounted its failure in the recent assembly elections to win a clear majority from the people directly for a second term. అంటే బీజేపీ ఏం చేసిందంటే జేజీపీతో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఫామ్ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ బీజేపీకి అధికారం రావడం ఎలా ఉందంటే రెండోసారి తన యొక్క పూర్తి మెజారిటీ లేని ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని ఇబ్బందిని అధిగమించుకొని బీజేపీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆల్ నాన్ బీజేపీ పార్టీస్ ఇన్ స్టేట్ అండ్ మోస్ట్ ఇండిపెండెంట్ క్యాంపెయిన్ ఆన్ యాన్ యాంటీ బీజేపీ ప్లాంక్ అండ్ ఇట్ రీజనబుల్ టు assume that the BJP that won 40 of 90 seats in the state did not get a clear mandate. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఏం జరిగిందంటే ప్రతి ఒక్కళ్ళు అపోజిషన్ పార్టీలు కానీ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసిన ఇప్పుడు జేజేపీ పార్టీ కూడా జేజేపీ పార్టీ కూడా బీజేపీకి ఎగనెస్ట్గా బీజేపీ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన పార్టీలే. అందువల్ల ఏమైంది అంటే మొత్తం 90 స్థానాల్లో బీజేపీ అనేది 40 వరకే రిస్ట్రిక్ట్ చేయబడింది. 40 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. యాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇట్స్ క్లెయిమ్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్ వాజ్ లెజిటిమేట్ అండ్ ఆల్సో రీఇన్ఫోర్స్డ్ బై ద సపోర్ట్ ఆఫ్ ద జేజేపీ దట్ హ్యాస్ 10 MLAs. అంటే ఇప్పుడు ఏమైంది? అంత చేసినప్పటికీ లార్జెస్ట్ పార్టీ ఏదిగా ఫామ్ అయింది? బీజేపీ ఫామ్ అయింది. సో దానివల్ల ఏమైందంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎవరు సపోర్ట్ తీసుకొని? జేజేపీలో 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసింది. All 7 independents and Haryana Lokhit parties Gopal Kanda have also offered support to the government which could be a stable one. అంటే ఇప్పుడు మొత్తం ఇంకా దీంతో పాటు ఈ జేజేపీ పార్టీ ఇప్పుడు బీజేపీ 40 స్థానాలు, జేజేపీ 10 స్థానాలు, తర్వాత ఇండిపెండెంట్ లీడర్స్ ఒక 7 మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళు గెలిచారు. తర్వాత లోక్హిత్ పార్టీ గోపాలకందం సంబంధించిన వాళ్ళు కొంతమంది గెలిచారు. సో ఈ 7 మెంబర్స్ తర్వాత ఈ లోక్హిత్ పార్టీకి సంబంధించిన గోపాలకందం వాళ్ళు కూడా బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకని? స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఎందుకని? ఒక్క జేజేపీ కనుక వాళ్ళకు ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ఉందనుకోండి, రేపు ఏమైనా జరగచ్చు, పార్టీ పడిపోవచ్చు. సో బీజేపీకి బలం లేకుండా చేయడానికి వీళ్ళందరూ కూడా కలిశారు. ద బీజేపీస్ న్యూమరికల్ అడ్వాంటేజ్ అలౌ ఇట్ టు ద ఫోర్గోట్ ద సపోర్ట్ ఆఫ్ ద మిస్టర్ కందా, ఏ కాంట్రవర్షియల్ పొలిటీషియన్ అక్యూజ్డ్ ఆఫ్ బెట్టింగ్ ద సూసైడ్ ఆఫ్ ఏ ఉమెన్. అంటే ఇప్పుడు ఈ బీజేపీకి ఈ నెంబర్ అడ్వాంటేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ అనమాట. ఎవరిది? ఈ సపోర్ట్, కందా సపోర్ట్ కూడా ఒక మంచి అడ్వాంటేజ్. ఎవరి కందా అంటే ఇతను ఒక కాంట్రవర్షియల్ పొలిటికల్ లీడర్ అనమాట. ఎబెటింగ్ ద సూసైడ్ ఆఫ్ ఏ ఉమెన్ అని ఆయన మీద ఒక ఛార్జ్ ఉందన్నమాట. ఒక లేడీ సూసైడ్ అవ్వడానికి ఇతనే కారణం అని ఒక ఛార్జ్ షీట్ అతనిపై ఉంది. ద జేజీపీ అండ్ ద బీజేపీ స్టూడెంట్లీ campaigned against each other, but with their alliance, the BJP got a foothold among the Jat community that overwhelmingly voted against the party. అంటే ఇప్పుడు ఏమైంది? ఈ జేజేపీ పార్టీ రావటం వల్ల బీజేపీకి స్థానబలం పెరిగిపోయింది. ఎందుకని? ఇన్నాళ్ళు బీజేపీ పార్టీ అనేది ఆ జాట్లకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ అనే పేరుంది. ఇప్పుడు జేజేపీ పార్టీ అనేది ఆ జాట్లకు ఫేవరబుల్ అయిన పార్టీ, వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ స్థానికంగా దాని యొక్క బలాన్ని పెంచుకుంది. యాజ్ ఫర్ ద జేజేపీ ఇట్ కుడ్ నౌ క్లియర్ ఏ షేర్ ఆఫ్ పవర్ ఫర్ ద కమ్యూనిటీ విచ్ ఇట్ ఈజ్ కోర్ బేస్. అంటే ఇప్పుడు ఈ జేజేపీ సపోర్ట్ వల్ల ఏమైందంటే ఒక కమ్యూనిటీ సపోర్ట్ వచ్చేసింది. అంటే ఆ రాష్ట్రం యొక్క కోర్ బేస్ అంటే ఒక సిద్ధాంతపరమైన లేకపోతే బేసిక్ పార్టీ అయినా ఆ జాటుకు సంబంధించిన వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ రావడం అనేది ఒక గొప్ప పరిణామం. ద రిజల్ట్ అండ్ ద నేచర్ ఆఫ్ ద కోయిలేషన్ మార్క్ యాన్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ ద బీజేపీస్ విన్నింగ్ స్ట్రైక్ సిన్స్ ద 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ సేవ్ ఇట్ డిఫీట్స్ ఇన్ ఏ ఫ్యూ స్టేట్స్ టు ద కాంగ్రెస్ ఇన్ 2017 and 18. అంటే
ఇప్పుడు ఈ రిజల్ట్స్ అనేవి బీజేపీకి 2000 ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఒక రకమైన డిఫీట్ అనేది చెప్పాలి. ఎందుకని ఇంతకుముందు 2014 ఎలక్షన్లో ఏంటంటే పూర్తి మెజారిటీ హర్యానాలో పూర్తి మెజారిటీ బీజేపీగా వచ్చింది. 2017-18లో కూడా కాంగ్రెస్ కొన్ని చోట్ల ఓడిపోయింది, కొన్నింటిని ఓడిపించింది, ఓడగొట్టింది బీజేపీ. ద బీజేపీస్ హిందుత్వ ప్లాంక్ కంబైన్డ్ విత్ ద రహటిక్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాజ్ paid it dividends, emboldening it to sidestep or even trample over the regional allies. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ బీజేపీకి హిందుత్వ ప్లాంక్ అనేది ఒకటి ఉంది. హిందుత్వ ప్లాంక్ అంటే హిందుత్వ పార్టీ అనే ఒక ముద్ర ఉంది. దాంతోపాటు ఏంటంటే ఈ నాయకత్వంలో ఉన్న అభివృద్ధి, తర్వాత ఈ రీజనల్ పార్టీస్లో ఉన్న ఒక బలాన్ని పుంజుకుంటూ ఈ బీజేపీ అనేది ఇంకా ముందుకెళ్తుంది. బై ఫైలింగ్ బ్యాక్ ఆన్ ద లార్జీ క్యాస్ట్ బేస్డ్ రిలీజియన్ అవుట్ఫిట్ ఫర్ రిటైనింగ్ పవర్ ఇన్ ద హార్ట్లాండ్ స్టేట్, హిందుత్వ వాజ్ ఎక్స్పోజ్డ్ టు ఎక్స్పోర్ట్ దిస్ లిమిట్స్ అట్లీస్ట్ ఇన్ ద ఎలక్టోరల్ ఫీల్డ్. అంటే ఇప్పుడు కుల ఆధారితంగా మత ప్రాతిపదికంగా గెలిచే చోట్ల కూడా కొన్ని స్థానాలు బీజేపీ గెలుచుకోవడం అనేది, తన యొక్క పరిధులను దాటి బీజేపీ అనేది స్థానాలు సంపాదించడం అనేది ఒక గొప్ప విషయం. ద కాంబినేషన్ ఆఫ్ ద రిలీజియస్ సెంటిమెంట్స్ అండ్ ద యాంటీ పాకిస్తాన్ డయాట్రైబ్ మే స్టిల్ మొబిలైజ్ ఇట్స్ కోర్ కాన్స్టిట్యుయెన్సీ, బట్ దట్ అలోన్ కెనాట్ గ్యారంటీ విక్టరీ ఆల్ ద టైమ్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ రిలీజియస్ సెంటిమెంట్స్ అంటే మతపరమైన సెంటిమెంట్స్, తర్వాత పాకిస్తాన్ మీద ఉన్న వ్యతిరేకత అనేది వీళ్ళకు కొంత సపోర్ట్ ఇచ్చినప్పటికీ ఇది అన్ని సమయాల్లో కరెక్ట్ అయిన పని కాదు, అన్ని సమయాల్లో వీళ్ళకి విజయం కేటాయించదు. ఇట్ వుడ్ బి ప్రీమెచ్యూర్ టు కంక్లూడ్ దట్ ద పీపుల్ ఓటెడ్ ఎంటైర్లీ ఆన్ ద material issues of development, but those are factors that BJP deliberately tried to shut out of the public discourse did matter. అంటే కొన్ని సమయాలు ఏమవుతుందంటే మెటీరియల్ ఇష్యూస్ అయినా డెవలప్మెంట్ కానీ, ఉద్యోగం రావటం కానీ, ఉద్యోగాలు అందించడం అంటే ఎంప్లాయ్మెంట్ కానీ, తర్వాత కోర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అక్కడ సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన విషయాల మీద కూడా ఈ బీజేపీ యొక్క విజయం అనేది ఆధారపడి ఉంటుంది. పర్టికులర్ ఐడెంటిటీస్ ఆఫ్ ద రిలీజియన్ ప్రైడ్ అండ్ క్యాష్ డైనమిక్స్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాలిటిక్స్ హ్యాడ్ లార్జ్లీ రెండెడ్ ఇన్ఎఫిషియన్సీ ఆల్సో అపియర్ టు హ్యావ్ మేడ్ కమ్బ్యాక్. అంటే ఇక్కడ ఏమైందంటే ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే కొన్ని చోట్ల రిలీజియస్ ప్రైడ్ అంటే ఆ రిలీజియన్ యొక్క గొప్పతనం ఉంటుంది, వాళ్ళ యొక్క మతపరమైన విశ్వాసాలు కానీ వాటి యొక్క గొప్పతనం కానీ, తర్వాత ఆ క్యాస్ట్ బేస్ సిస్టమ్ క్యాస్ట్ డైనమిక్స్ మీద కూడా ఆధారపడి ఎలక్షన్లు ఉంటాయి. దీని గురించి కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఆలోచించాలి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆలోచించాలి. ద బీజేపీస్ నో అలయన్స్ ఆల్సో బెండ్స్ ద పార్టీస్ క్లైమ్ అబౌట్ ద బీయింగ్ ద ఛాంపియన్ ఆఫ్ ప్రాబిటీ. అంటే ఈ వీటితో పాటు ఇక ఈ బీజేపీ అనేది, ఈ న్యూ అలయన్స్ అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతాలకి లేకపోతే వాళ్ళ యొక్క మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో రాబోయే కాలంలో అనుసరించే విధానాలకి పూర్తిగా వ్యతిరేకమే. ఎందుకని వాళ్ళ స్టాన్స్ అంతప్పుడు ఎప్పటికీ కూడా ఏదైతే బాగా డామినేటింగ్ క్యాస్ట్ ఉందో దాని యొక్క సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయాలనే ఒక సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమైంది. ఇట్ మే హ్యావ్ రిక్యూజ్డ్ ఇట్ సెల్ఫ్ from the economy of taking the Kanda support that the BJP JG's legacy is far from being unblemished. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు బీజేపీ ఏం చేసింది, ఇలాంటి పరిణామం రాకూడదని చెప్పేసి జేజేపీ సపోర్టే కాకుండా కందా సపోర్ట్ కూడా తీసుకుంది. ఎందుకని రేపు ఆ జాట్లో అక్కడ డామినేటింగ్ క్యాస్ట్ జాట్ కనుక వాళ్ళు కనుక సపోర్ట్ని విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, వీళ్ళు కందా సపోర్ట్తో గవర్నమెంట్ అనేది అలానే స్టేబుల్గా ఉంటుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దుష్యంత చౌటాలాస్ fathers and grandfather are serving sentence as a convicts in a case of appointing teachers in exchange for bribes. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దుష్యంత్ చౌటాలా ఎవరైతే ఉన్నారో అతని యొక్క తండ్రి, అతని యొక్క తాత కూడా, వాళ్ళిద్దరూ కూడా ఈ టీచర్ని అపాయింట్ చేసుకునే కేసులో వాళ్ళు బ్రైబ్స్ అంటే లంచాలు తీసుకున్నట్టున్న కేసుల్లో ఉన్నారు. That his father got a flourish from the jail soon after the BJP agreement is too much of a coincidence. అంటే ఇంక రాబోయే కాలంలో ఏమవుతుంది అంటే ఈయన బయటకు వచ్చేస్తున్నాడు, జైలు నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. యాక్చువల్గా చూడడానికి ఎలా ఉంటుంది అంటే జేజేపీ ఒకటి బీజేపీ రెండు కలవటం వల్ల ఆయన ఈ కేసులోంచి బయటపడతాడని అనుకుంటారు. అది మాత్రం చాలా కోఇన్సిడెన్స్ అనమాట. కానీ ఆయన యాక్చువల్గా ఆ కేసు నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. The opportunism of the JGP and the BJP, however, does not wipe out the issues that have come to fore in the assembly elections, and therein lies a glimmer of hope for the country's democracy as a demonstration of its limits of heights. అంటే ఇప్పుడు ఏముందండి, జేజీపీ ఒకటి బీజేపీ ఒకటి ఇలా రెండు కలిసి ఈ రెండు గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది అసెంబ్లీ ఎలక్షన్లో పెద్ద గొప్ప విషయం అయితే ఏం కాదు. ఎందుకని ఈ బీజేపీ స్టాండ్స్ వేరు, జేజీపీ స్టాండ్స్ వేరు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తన యొక్క
అంటే తన యొక్క గొప్పతనాన్ని తగ్గించుకోకుండా ఆ డెమోక్రసీ యొక్క వాల్యూని పడిపోకుండా గవర్నమెంట్ ఫామ్ చేసి తమ యొక్క గొప్పతనాన్ని చెప్పుకోకుండా ఇంకా సరైన పాలన అందించడం కోసం వీళ్ళు కృషి చేయాలి అని చెప్పే ఆర్టికల్. డెత్ ఆఫ్ ఏ టెర్రరిస్ట్. బాగ్దాది ఈజ్ డైడ్ బట్ ద కండిషన్స్ దట్ గేవ్ రైజ్ టు ద ఇస్లామిక్ స్టేట్ స్టిల్ రిమైన్. అంటే ఒక టెర్రరిస్ట్ చనిపోయాడంట. ఆ టెర్రరిస్ట్ ఎవరో చూద్దాం. బాగ్దాది ఈజ్ డైడ్. బాగ్దాది అనే అతను చనిపోయాడు. బట్ ద కండిషన్స్ దట్ గేవ్ రైజ్ టు ద ఇస్లామిక్ స్టేట్ స్టిల్ రిమైన్. అంటే ఈ కండిషన్స్ ఏమున్నాయో, ఇస్లామిక్ స్టేట్ వల్ల వచ్చే ఈ కండిషన్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ గ్రూప్ వల్ల వచ్చే సిచ్యువేషన్ అనేది అలానే ఉంది. అంటే ఒక టెర్రరిస్ట్ హెడ్ చనిపోయినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేం లేదు. ఆ సంస్థను పూర్తిగా కుకటి వేళతో తీసేసినప్పుడే ఆ యొక్క మనం ఏదైతే లక్ష్యాలు అనుకుంటామో అవి నెరవేరినట్టు. ద డెత్ ఆఫ్ ద అబూ బకర్ ఆల్ బాగ్దాది, ద ఫౌండర్ లీడర్ ఆఫ్ ద ఇస్లామిక్ స్టేట్ ఈజ్ ఏ మేజర్ సెట్బ్యాక్ టు ద డ్రేడెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు అబూ బకర్ ఆల్ బాగ్దాది అనే అతను ఇస్లామిక్ స్టేట్ యొక్క ఫౌండర్, అతనే దాన్ని స్థాపించాడు. సో అతను చచ్చిపోవడం అనేది ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఒక గొప్ప, అంటే ఇప్పుడు మనం ఏదైతే టెర్రరిస్ట్ మీద పోరు చేస్తున్నామో అది గొప్ప విజయమే. కానీ అది ఎన్నాళ్ళు ఎక్కువ కాలం ఉండదు. బాగ్దాది హూ రోజ్ టు ద ఇంటర్నేషనల్ notoriety in July 2014 when he appeared in the pulpit of the Mosul's Gans al-Nouri Mosque as the leader of the new caliphate announced by his group, died like a dog according to the US President Donald Trump. అంటే ఇప్పుడు ఈ ఆల్ బాగ్దాది అనే ఎవరైతే ఉన్నారో అతను జూలై 14, 2014 నుంచి తన యొక్క ప్రాబల్యంలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? అతని గ్రూప్ ఏం చేశారంటే ఖిలాఫేట్ అనే, అంటే ముస్లింలో ఒకటి ఉంది ఖిలాఫత్, అంటే అతను ఒక మత గురువు అనమాట. అతని ప్రకారం ఖలీఫా అంటారు. ఆ మత గురువు ప్రకారం ఆ ఖలీఫాని మత గురువు అంటారు. ఖిలాఫేట్ అనేది వాళ్ళ మత సిద్ధాంతం ప్రకారం ఆచరించే ఒక పుస్తకం అది. ఆ పుస్తకం ద్వారా వాళ్ళు ఏదైతే సిద్ధాంతాలు చెప్తారో ఆ సిద్ధాంతాల ప్రకారమే వాళ్ళ యొక్క పరిపాలన సాగుతుంది. ఆ ఖలీఫాట్ ద్వారా జరిగిన ఇతను ఖిలాఫత్ లాగా ఫామ్ అయ్యి అతను 2014 నుంచి బాగా ఉన్నాడు. ఎక్కడ ఆల్ నూరి మాస్క్లో నుంచి అతని యొక్క కార్యకలాపాలను మొదలుపెట్టాడు. అతను ఒక కుక్క చావు చచ్చాడు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. హీ వాజ్ హైడింగ్ ఇన్ ఏ విలేజ్ ఇన్ ఇడ్లిబ్ ద సిరియన్ ప్రావిన్సెస్ కంట్రోల్డ్ బై ద ఆల్ క్వైడా లింక్డ్ జిహాద్స్ అండ్ ప్రో టర్కిష్ రెబల్స్ వెన్ యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ లాంచ్ అన్ ఆపరేషన్ ఆన్ సాటర్డే. అతను ఎక్కడ చనిపోయాడంటే ఆ సిరియాలో ఇద్లిబ్ అనే ఒక చిన్న గ్రామంలో అతను చనిపోయాడు. ఎక్కడ అది బాగా ఆ గ్రామంలో ఎక్కువ కూడా ఆల్ ఖైదా యొక్క ప్రభావం మరియు సపోర్ట్ ఉన్న ఏరియా అనమాట. అక్కడ యుఎస్ ఫోర్సెస్ అది లోపలికి ఎంటర్ అయ్యి అతను చంపేసాయి అనమాట. మిస్టర్ ట్రంప్ సేస్ బాగ్దాది బ్లో హిమ్సెల్ఫ్ అప్ ఇన్ ఏ టన్నెల్ వైల్ హీ వాజ్ సరెండర్డ్, కిల్లింగ్ హిమ్సెల్ఫ్ అండ్ 3 of his sons. అంటే అతను ఏం చేశాడంటే ఎప్పుడైతే వాళ్ళందరూ అతను చుట్టుముట్టి సరెండర్ అయిపో అని ఎప్పుడైతే యుఎస్ ట్రూపులు అన్నాయో అతనే మానవ బాంబులాగా మార్చుకొని పేల్చుకొని చనిపోయాడు. అతనితో పాటు అతని 3 కొడుకులు కూడా చనిపోయారు. ఎట్ ద హైట్ ఆఫ్ ఇట్స్ పవర్ ఇన్ 2014 ద ఖిలాఫేట్ ఎస్టాబ్లిష్డ్ బై బాగ్దాది కంట్రోల్ టెర్రరిస్ట్ యాజ్ లార్జ్ యాజ్ గ్రేట్ బ్రిటన్ స్టాండ్లింగ్ ద ఇరాక్ సిరియా బోర్డర్స్. అంటే 2014 నుంచి అతని యొక్క పరిపాలన సాగుతుంది. అతను ఎంత పెద్ద రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడంటే ఇరాక్ సిరియా బోర్డర్లు ఏమట ఒక గ్రేట్ బ్రిటన్ ఎంత ఏరియాని ఆక్రమిస్తుందో అంత ఏరియాని ఆక్రమించేంత ప్రదేశాన్ని ఇతను కంట్రోల్ చేస్తూ వచ్చాడు. స్ప్రెడ్ ఫ్రమ్ ద డైర్ ఇజాజ్ ఇన్ ఏ ఈస్టర్న్ సిరియా టు Mosul in the northern Iraq and with the Raqqa its de facto capital, the Caliphate in radical issues young Muslims would wade into the hold, fought the Syria and Iraqi national armies as well as rebel groups in Syria and unleashed the violence against anyone who disagreed with its version of the Islam against the minority groups in the Islam and non-Muslims. అంటే ఇప్పుడు ఏమైంది అంటే అతను ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పరిపాలించుకొచ్చాడంటే ఇరాక్లోని కొంత భాగం, ఇరాక్లోని ఆ డైర్ ఇజాజ్ అనే ఏరియా నుంచి, సిరియాలోని డైర్ ఇజాజ్ అనే ఏరియా నుంచి ముస్సోల్ వరకు, ఇరాక్లోని ముస్సోల్ ఏరియా వరకు అతను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఏం చేశాడంటే దాంతోపాటు రాఖా అనే ఏరియాని అతని యొక్క డిఫాక్టో క్యాపిటల్, అంటే అనధికారికంగా క్యాపిటల్గా అతనే నిర్ణయించుకొని
తన యొక్క కార్యకలాపాలు చేయడం మొదలుపెట్టాడు. దాంతోపాటు ఏం చేశాడంటే యంగర్ ముస్లిమ్స్ అంటే ముస్లింల చిన్నపిల్లల్ని తన యొక్క మతోన్మాదమైన భావాజాలంతో వాళ్ళని ఆకర్షించి వాళ్ళు టెర్రరిస్ట్గా మారుస్తూ సిరియా ఆర్మీ మీద, ఇరాక్ ఆర్మీ మీద, తర్వాత కొన్ని గ్రూప్స్ మీద, సిరియాలోని కొన్ని గ్రూప్స్ మీద ఎగనెస్ట్గా అతను యుద్ధం చేశాడు. ఎవరైతే తన విధానాలను, తన యొక్క ఇస్లామిక్ భావాజాలాన్ని నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. Baghdadi presided over the rise of his group as a death cult, bringing back memories of the medieval region conflict. అంటే ఇతని యొక్క బిహేవియర్ ఎలా ఉందంటే అదంతా ఒక చావు, ఎక్కడ చూసిన చావులు, ఘర్షణతో కూడిన వాతావరణం అనేది ఏర్పడింది ఇతని యొక్క బిహేవియర్తో. బట్ ద ఖిలాఫేట్ వాజ్ ఏ షార్ట్ లైవ్డ్ ఫినామినాన్. ద సిటీస్ ద ఐఎస్ వన్స్ రోల్డ్ వర్ లిబరేటెడ్. అంటే ఈ ఖిలాఫత్ యొక్క ఏదైతే ఉందో అతని యొక్క ఫినామినా, అతని యొక్క పరిపాలన కూడా చాలా చిన్న కాలం నాటి పరిపాలన. అతని ఆధీనంలో ఉన్న ఐఎస్ ఏరియాలో ఉన్న ఏరియాలన్నీ కూడా దానికి అందరికీ స్వతంత్రం కల్పించారు. ఇట్స్ జిహాదీస్ ఆర్ ఆన్ ద రన్. చాలామంది జిహాదీల్ని తరిమి కొట్టారు. నౌ దట్ ద బాగ్దాది ఈజ్ ఆల్సో గాన్. ఇప్పుడు ఏమైందంటే చివరికి బాగ్దాది కూడా చనిపోయాడు. ద ఐఎస్ ఈజ్ ఎట్ ద వీకెస్ట్ పాయింట్ ఆఫ్ ద షార్ట్ హిస్టరీ. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఐఎస్ అనేది తన యొక్క ఉన్న కొద్ది కాలంలో కల్లా ఇది చాలా గడ్డు కాలం, చాలా వీక్ పొజిషన్లో ఉంది. బట్ ఇట్ డస్ నాట్ మీన్ ద గ్రూప్ ఈజ్ డిఫీటెడ్. దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే ఆ గ్రూప్ పూర్తిగా ఓడిపోయిందని మాత్రం చెప్పలేము. ద ఐఎస్ ఈజ్ లైక్లీ ఇట్స్ పీర్స్ ఇన్ ద గ్లోబల్ జిహాదీ సచ్ యాజ్ ఆల్ ఖైదా ఈజ్ నాట్ ఏ కంప్లీట్ లీడర్ డిపెండెంట్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు ఈ ఐఎస్ కానీ ఐఎస్ కూడా ఆల్ ఖైదా లాగా ఒక నాయకుడి మీద ఆధారపడే ఆర్గనైజేషన్స్ కాదు. ఎందుకని ఇప్పుడు ఒక నాయకుడు చనిపోయినంత మాత్రం వాళ్ళ కార్యకలాపాలను ఆపుకోరు. ఎందుకని అందులోనే కొత్త నాయకుడు పుట్టుకొస్తాడు. వాడు తన యొక్క భావాజాలంతో ఇతని యొక్క ఇంతకుముందున్న లీడర్ యొక్క భావాజాలాన్ని తన భావాజాలు మేళవించి కొత్తగా విధానాలను ప్రవేశపెడతాడు. ఇట్ ఈజ్ fundamentally an insurgency comprising the ideologically linked autonomous cells and loyal to one leadership. ఇదంతా ఐడియాలజికల్లీ లింక్డ్ అంటే ఒకళ్ళ యొక్క ఎవరైతే ఐడియాలజికల్గా వాళ్ళ యొక్క భావజాలను ఎవరైతే మ్యాచ్ అవుతారో వాళ్ళు లీడర్షిప్ని నెక్స్ట్ కొనసాగిస్తూ ఉంటారు అనమాట. సో బాగ్దాదీస్ డెత్ వైల్ ఏ బ్లో టు ద ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ ప్రాపగాండా డస్ నాట్ మీన్ దట్ ద ఐఎస్ ఆపరేషన్ ఆర్ ఓవర్. అంటే అది వాళ్ళ యొక్క బ్లో ఒక పెద్ద బాంబు లాంటిది. అని చనిపోవడం అనేది ఒక విధ్వంసకరమైన పరిణామం అయినప్పటికీ ఆర్గనైజేషను, కానీ వాళ్ళ యొక్క పూర్తి ఆపరేషన్లు మాత్రం ఆపలేము. ఓవర్ ద సిచ్యువేషన్ అంటే ఆపలేము. సెకండ్, ద జియోగ్రాఫికల్ కండిషన్స్ దట్ లీడ్ టు ద ఐఎస్ క్రియేషన్ హ్యావ్ నాట్ చేంజ్డ్ మచ్. అంటే ఇప్పుడు జియోగ్రాఫికల్ అంటే భౌగోళికంగా వాటి యొక్క పరిస్థితులు ఏమీ మారలేదు. వెన్ ద అబూ ముసాబ్ ఆల్ జిజారా వాజ్ కిల్డ్ బై ద US in 2006, it is the setback to the Al-Qaeda in Iraq, the organization that he led. అంటే 2006లో ఏం చేశారంటే ఆల్ ఖైదా ఆఫ్ ఇరాక్ అనే గ్రూప్ని సంబంధించిన అబూ ముసఫ్ ఆల్ జజివా అనే అతన్ని 2016లో US గ్రూప్ ఇలానే చంపింది. కానీ అతని యొక్క సంబంధించిన ఆర్గనైజేషన్ అనేది ఇప్పటికీ తన యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. After his death, Sunnis in North Iraq rose against the AQI, which along with the surge in US troops in Iraq pushed the group to the retreat from the cities and towns. అంటే అతను చనిపోయిన తర్వాత ఈ ఇరాక్లో ఒక సున్నీస్ గ్రూప్ అనేది ఆ ఏక్యూఐకి వ్యతిరేకంగా తన యొక్క కార్యకలాపాలు చేస్తూ US ట్రూప్తో కలిపి పూర్తిగా ఆ సిటీస్ నుంచి దాన్ని బయటికి నెట్టవేయబడింది. బట్ ఇట్ డిడ్ నాట్ ఫినిష్ ద ఏక్యూఐ ఆఫ్. కానీ ఇంత చేసినప్పటికీ ఆ ఏక్యూఐ అనేది మాత్రం పూర్తిగా నిర్మూలించబడలేదు. వెన్ ద సిరియా బిగాన్ ప్లంగింగ్ ఇన్ టు ద చావోస్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ ద సివిల్ వార్ ఇన్ 2011, ద ఏక్యూఐ అండర్ ద బాగ్దాదీస్ లీడర్షిప్ మార్ఫ్డ్ ఇన్ టు ద బిగ్గర్ మోర్ పవర్ఫుల్ టెర్రరిస్ట్ మెకానిజం యాజ్ ఐఎస్. అంటే ఎప్పుడైతే ఈ సిరియాలో 2011లో ఒక రాజకీయ అనిశ్చితి కానీ గందరగోళం ఏర్పడిన పరిస్థితిలో ఈ ఏక్యూఐ అనేది ఈ బాగ్దాదీ లీడర్షిప్లో ఒక గొప్ప బలమైన సంస్థగా ఏర్పడి చివరికి అది ఐఎస్గా రూపాంతరం చెందింది. వాట్ హ్యాపెన్ టు ద ఐఎస్ నవ్ ఈజ్ సిమిలర్ టు వాట్ హ్యాపెన్ టు ద ఏక్యూఐ దెన్. ఇప్పుడు ఐఎస్కి ఏదైతే జరిగిందో ఇంతకుముందు కూడా ఏక్యూఐకి అదే జరిగింది. విత్ ద ఐఎస్ డబుల్ లాస్, ద ఫోకస్ should now be on stabilizing the Iraq and Syria and ending the conditions that led to the rise of the AIQ and the IS. అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ సిరియా యొక్క ఇరాక్ మీద ఎక్కువ మన యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టి
ఈ ఏక్యూఐని మళ్ళీ ఐఏఎస్ని తిరిగి వాటి యొక్క బలం పుంజుకోనివ్వకుండా చేయాలి. అదర్వైజ్ బాగ్దాదీ డెడ్ వుడ్ నాట్ మీన్ మచ్ ఫర్ ద గ్లోబల్ ఫైట్ ఎగెన్స్ట్ టెర్రరిజం. అంటే ఇప్పుడు అలాగనగా చేయలేదు అనుకుంటే ఈ బాగ్దాదీ చావు అనేది అది ఎక్కువ ప్రభావాన్ని చూపించదు, టెర్రరిజానికి ఎగెనెస్ట్గా చేసే యుద్ధంలో ఎక్కువ ప్రభావం అయితే ఉండదని చెప్పే ఆర్టికల్. ఇవండి ఈ 2 ఆర్టికల్స్. తర్వాత మనం ఈ 2 ఆర్టికల్స్ తర్వాత నెక్స్ట్ ఈ ఆర్టికల్స్ ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. ఇది ఓవర్వ్యూ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. సెటిలింగ్ ద అయోధ్య కేస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ద మస్ట్ బీ అన్ అండర్స్టాండింగ్ దట్ ఇట్ అవుట్కమ్స్ దేర్ ఈస్ నైదర్ విక్టరీ నార్ వ్యాంక్విష్డ్. అంటే సెటిలింగ్ ద అయోధ్య కేస్ వన్స్ అండ్ ఫర్ ఆల్ అంటే ఈ అయోధ్య కేసుని ఇంకా ఒకేసారి అంతా ముగించేయాలా, ఇంకెక్కువసార్లు దీన్ని పొడిగించడం జరగకూడదు. ఆల్రెడీ మరాథన్ 40 రోజుల యొక్క సుదీర్ఘ విచారణ జరిగింది. కేశవానంద భారత్ కేసు తర్వాత అత్యంత ఎక్కువ కాలం సుదీర్ఘ విచారణ జరిగిన కేసు ఏదంటే ఇదే. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇలా బిట్టు రావచ్చు. కేశవానంద భారత్ కేసు 68 రోజులు, ఇది మాత్రం 40 రోజులు మాత్రం సుదీర్ఘ విచారణ జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా మనకు సివిల్ సర్వీస్లో క్వశ్చన్ లాగా రావచ్చు. ఒకసారి చూద్దాం. ద అయోధ్య ఇష్యూ ఈజ్ ట్రాన్స్లేటింగ్లీ పోయస్డ్ అండ్ దేర్ ఈజ్ ఆర్ ఓన్లీ గెసెస్ అబౌట్ ద హౌ కేస్ కుడ్ ప్యాన్ అవుట్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ద ఇండియా హ్యాడ్ అలౌడ్ ఆర్గ్యుమెంట్స్ బిఫోర్ ద కోర్ట్ అండ్ the media talks to proceed simultaneously. It has been an unusual step. The dichotomy of this approach could perhaps be explained by the fact that the court had marked August 15 as the deadline for the turning of the settlement. Then in the July piece of the mediation was stepped up by the court wanted a report by August 1st. Since there was no settlement by then, it is commenced a hearing. Down the line, some parties made requests for a requisition of the talks. It looked like as if the court was unwilling to stop the hearing but also reluctant to let go the possibility of the compromise. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఈ కోర్టు కేసుని ఏం చేయాలి అనుకున్నానంటే ఫస్ట్ కోర్టు తమ యొక్క వాదనలను మొదలుపెట్టింది. యాక్చువల్గా ఇది అలహాబాద్ కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ట్రాన్స్ఫర్ అయిన కేసు. దీన్ని ఎట్ల పరిస్థితుల్లో ఆగస్టు 15 కల్లా దీన్ని క్లోజ్ చేయాలనుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని మీడియేషన్స్ అనేవి జులైలో జరిగినాయి. ఆగస్ట్ 1 కల్లా దాని రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఇలా అన్నీ జరిగినప్పటికీ చాలామంది ఏం చేశారు, ఈ మీడియేషన్ని వ్యతిరేకించారనమాట. దానివల్ల ఏమైంది, ఈ కోర్టు అనేది ఇంక మళ్ళీ తన యొక్క విచారణ అనేది కొనసాగించాల్సి వచ్చింది. పార్టీస్ టు అపీల్ సెటిల్మెంట్. అసలు ఈ పార్టీస్ అనేవి ఎప్పటి నుంచి ఈ కేసు స్టార్ట్ అయిందంటే 1950 జనవరి నుంచి 1962 మధ్యలో మొత్తం 14 కేసులు ఫైల్ అయినాయి. అంటే 14 అబ్జెక్షన్స్ అనేవి ఫైల్ అయినాయి. ఈ 14 అబ్జెక్షన్స్లో 5 మాత్రమే ఎక్కువ హైలైట్గా ఉన్నాయి, మిగతా అన్నీ వ్యానిష్ అయిపోయినాయి. 5 మాత్రమే ఎక్కువ హైలైట్ ఉన్నాయి. 1950-62 మధ్యలో ఫస్ట్ ఏది ఇండివిజువల్గా ఒకటి ఫైల్ చేశారు దీని మీద సంబంధించింది. తర్వాత సెకండ్ దాన్ని వచ్చేసి 1990 తర్వాత మళ్ళీ ఒక దాన్ని ఫైల్ చేశారు. అది దానికి సంబంధించింది ఎప్పుడు జరిగిందంటే 1990 దాన్ని కేసును ఫైల్ చేయడానికి ఎప్పుడు జరిగిందంటే దానికి సంబంధించి 1959 జరిగిన ఇన్సిడెంట్ని బట్టి దాన్ని కేసు ఫైల్ చేశారు. తర్వాత 1959 నుంచి 1961 మధ్య థర్డ్ స్టేట్మెంట్ అనేది ఫైల్ అయింది. ఇలా 4 రకాల మెయిన్ ఇంపార్టెంట్ కేసెస్ అనేవి ఫైల్ అయినాయి. ఇన్ని ఫైల్ అయినప్పటికీ దీంట్లో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. దీంట్లో అక్కడ లోకల్గా ఉన్న ముస్లిమ్స్ అయితే అయి ఉండొచ్చు, తర్వాత అకారీదళ్ళు అనే వాళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా అయోధ్య మాదంటే మాదని గొడవపడే సిచ్యువేషన్లోనే ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక చారిత్రాత్మకమైన ఆధారాలు లేవు. ఇప్పుడు అన్నీ కూడా ఇవి ఊహాజనితమైనవే. ఇప్పుడు బాబర్ సంబంధించి కట్టించిన మసీదు మాత్రం మనకు కనపడుతుంది, కానీ ఆ ముందు రాముడు ఉన్నాడు అనేది ఒక ఊహాజనితమైనవే. రామాలయం ఉంది అనేది ఒక ఊహాజనితమైనది. ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్తుందంటే ఊహాజనితమైన విషయాలను బట్టి మనం ఎలా కన్ఫైన్ చేయగలము, ఫైనలైజ్ చేయగలము అనేది చెప్తుందన్నమాట. విడ్త్ ఆఫ్ ద కోర్ట్ జ్యుడిస్టిక్షన్ అంటే ఈ విడ్త్ ఆఫ్ ద కోర్ట్ జ్యుడిస్టిక్షన్ ఏమైందంటే ఆర్టికల్ 142 ప్రకారం ఏంటంటే కాన్స్టిట్యూషన్కి ఒక పవర్ ఉంది, పవర్ టు డూ కంప్లీట్ జస్టిస్ ఇన్ ద కేసెస్ బిఫోర్ ఇట్. అంటే మన ఆర్టికల్ 142 చూడండి, మనకు ఆర్టికల్స్ అనేవి ఇలాంటి సిచ్యువేషన్లో బాగా గుర్తుంటాయి, కానీ ఇలా వచ్చిన ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వీస్లో. ఆర్టికల్ 142 డిఫైన్స్ అని అడిగినప్పుడు మనం ఏం చెప్తామంటే ఏంటంటే ద పవర్ టు డూ కంప్లీట్ జస్టిస్ ఇన్ ద కేస్ బిఫోర్ ఇట్. అంటే కోర్టుకు ముందున్న ఏ కేసునైనా కానీ పూర్తి యొక్క దానికి సంబంధించిన పూర్తి జస్టిస్ అంటే పూర్తి తీర్పుని ఇవ్వడం అనేది ఈ ఆర్టికల్ 142 అనేది డిఫైన్ చేస్తారనమాట. ఆర్టికల్ 143 ఏం చెప్తుంది అంటే మనకు దీనికి కంటిన్యూస్గా గుర్తుపెట్టుకుంటే మనకు సీక్వెన్స్ అనేది బాగా గుర్తుంటుంది. 143 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 143 అంటే ప్రెసిడెంట్ అనే అతను ఏదైనా కష్టమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు యొక్క సలహా తీసుకోవడం అంటారు.
దాన్ని ఆర్టికల్ 143 అంటారు. 142, 143 ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ అనమాట. ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే 142 ప్రకారం పూర్తిగా ఏదైనా సరే తీర్పు ఇచ్చేయాలి పర్ఫెక్ట్గా. యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్ ఏమైందంటే స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ముఫిక్ మాషి కేసు 2014లో జరిగింది. ఆర్టికల్ 142 ప్రకారం దానికి కంప్లీట్ సెటిల్మెంట్ అనేది చేశారు. అలానే ఇది కూడా చేయాలి. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే కంప్లీట్ సెటిల్మెంట్ అనేది జరగదు. ఎందుకని అది వచ్చే కేసు కూడా ఒకవేళ ఏ తీర్పు వచ్చినా కానీ ఎవరు గెలిచినట్టు నైదర్ విక్టరీ నారా వ్యాంకిష్డ్, అంటే ఒక విజేతగా నిలబడే ఆ తీర్పు అయితే ఉండదు. ఎందుకని అవన్నీ ఊహాజనితమైనవి. ఎవరు తీర్పు ఇచ్చినా కానీ ప్రాబ్లమే. యాక్చువల్గా అలహాబాద్ కోర్టు ఏం చెప్పిందంటే ఆ ల్యాండ్ని, ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్ని 3 భాగాలుగా విడగొట్టి ఎవరి భాగాన్ని తలా ముగ్గురికి 3 భాగాలుగా పంచేయండి. దాని ప్రకారం ఒకళ్ళు రామ మందిరం కట్టుకోండి, ఒకళ్ళు మసీదు కట్టుకోండి, ఇంకోళ్ళకి వాళ్ళు సంబంధించింది కట్టుకోమని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది. అలా మీడియేషన్ అనేది జరగట్లేదు కాబట్టి ఇది చాలా కష్టంగా ఉంది. నీడ్ ఫర్ ద స్ట్రాంగ్ మెసేజ్. ద మెజారిటీ కమ్యూనిటీ ఓస్ టు ద ఇట్స్ ముస్లిమ్స్ బ్రీతన్ యాన్ అష్యూరెన్స్ దట్ ద అగ్లీ ఇన్సిడెంట్స్ December 6, 1992 షెల్ నెవర్ బీ రిపీటెడ్ ఇన్ ఎనీ అదర్ ప్లేసెస్ నైదర్ ఇన్ కాశీ నార్ ఇన్ ద మధుర. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఎలా ఉండాలి అంటే ఈ తీర్పు అనేది December 6, 1992లో జరిగిన ఒక నాస్టీ ఇన్సిడెంట్. ఏం చేశారు, అప్పుడు బాబరీ మసీదుని పోయి కూల్చేశారు. అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరగదు. రేపు కాశీలో కానీ మధురలో కానీ ఇలాంటి సిచ్యువేషన్ రిపీట్ అవ్వకూడదు. అండ్ దట్ ఇన్ ద అవుట్కమ్ దిస్ ఈజ్ నైదర్ విక్టరీ ఆర్ ద న్యాయంక్విష్డ్. దీన్ని బట్టి చూస్తే ఇది పెద్ద విజయం కాదు, ఎవరికి విజయం కాదు, లేదా ఎవరిని గొప్ప విజేతగా నిలబెట్టే సిచ్యువేషను కాదు. Restoration of dented prestige, enhancement of the social standards and the durability are the motivation for the nature of the final outcome. అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఇది ఒక ప్రెస్టీజ్లా తయారైపోయింది. హిందువులకు కానీ ముస్లిమ్స్ కానీ ఒక ప్రెస్టీజియస్ కేసులాగా వెళ్ళిపోయింది. అంతేకాకుండా సామాజిక పరమైన విషయాలు కూడా దీంట్లో ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల దీని యొక్క ప్రభావం అనేది జనాలు ఎక్కువైపోయింది. On August 15, 1947, Gandhi marked the delay with the 24-hour fast prayer and spinning yarn when Sri Rajagopalachari visited and congratulated Gandhi for restoring the peace in the city of Calcutta. Gandhi said he will not be satisfied until the Hindu and Muslims felt safe in one another's company and the return to their own homes to the life as before. అంటే 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వతంత్రం వచ్చింది కదా. అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు ఏం చేశారంటే గాంధీ ఒక 24 గంటల పాటు మహాత్మా గాంధీ ఏం చేశారంటే ఒక 24 గంటల పాటు ఏమీ తినకుండా ఫాస్టింగ్లో ఉండిపోయారు. ఆయన ప్రేయర్ ఆ రోజు చేసిందంతా ఏంటంటే ఓన్లీ ప్రేయర్ చేయటం, ఆ స్పిన్నింగ్ మిల్ని అంటే ఆ రాట్నాన్ని స్పిన్నింగ్ మిల్ని తిప్పుతూ తన యొక్క ఒక్క రోజునంతా గడిపేశాడు. అప్పుడు శ్రీ రాజగోపాలాచారి ఆయన దగ్గరకు వచ్చి అన్నాడు, కంగ్రాచులేట్ చేశాడు. ఏమని, మీరు కలకత్తాకి అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కలకత్తాకి పీస్ పరిస్థితి తెచ్చారండి అని గాంధీని కంగ్రాచులేట్ చేసి చెప్తే గాంధీ ఏమన్నాడంటే నేను దీన్ని ఇంకా సంతృప్తి చెందలేదు. ఎప్పుడైతే హిందూ ముస్లింలు ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ప్రమాదం లేకుండా ఎవరిళ్లలో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారో ఆ రోజే నేను సాటిస్ఫై అవుతాను, ఆ రోజే నా కోరిక తీరినట్టు అని చెప్పాడు అనమాట. హీస్ హోప్ రిమైన్ ఎట్ ఏ డ్రీమ్. అతని యొక్క నమ్మకం అనేది ఇప్పటికీ కూడా ఒక కల్లానే ఉంది. On the day when the judgment of the Supreme Court is given, let the Prime Minister and the Chief Minister of Uttar Pradesh appear along with their parties to the litigation to hear the judgment of the Supreme Court as it is read in open court. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ కోర్టులో ఇచ్చే జడ్జిమెంట్ని ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టరు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూడా ఈ కోర్టు వాదనలు వినడానికి వస్తున్నారు. దిస్ యాక్ట్ విల్ ఇన్స్టాల్ confidence that even if they had failed in the past, they shall begin yet again an era of goodwill and trust among all the sections of the community. అంటే ఒకప్పుడు వీళ్ళు ఈ ప్రైమ్ మినిస్టర్, ఒకప్పుడున్న ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కూడా వాళ్ళు ఈ విషయంలో దెబ్బతిన్నప్పటికీ అంటే తప్పు చేసినట్టు అంటే దీని విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకొని ఆ రాబోయే పరిణామాలను జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని సెక్షన్ల యొక్క కమ్యూనిటీ యొక్క నమ్మకాన్ని చూరగొనాలని చెప్తున్నారు. ఇదండి ఆర్టికల్. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ టేక్ అవే ఫర్ ద కాంగ్రెస్ ఈ ఎలక్షన్ అనేవి కాంగ్రెస్ని ఇంకా దూరం చేసినాయి. త్రో ఎంకరేజింగ్ ద హర్యానా అండ్ మహారాష్ట్ర రిజల్ట్స్ ఆర్ నో ఫిర్మ్ సైన్ దట్ ద పార్టీ ఆన్ ద కమ్ బ్యాక్ ట్రైల్. అంటే ఈ ఎలక్షన్లు హర్యానా మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంకరేజింగ్గా ఉన్నప్పటికీ అవి వాళ్ళ యొక్క
ట్రయల్ని అంటే వాళ్ళ యొక్క ట్రయల్స్ చేస్తుంటాం కదా మనం, అంటే ప్రయత్నాలు చేస్తుంటాం కదా, అధికారంలోకి రావాలనే ప్రయత్నాలను మాత్రం తిరిగి తీసుకురాలనే పరిస్థితిలోకి తెచ్చింది. ఫర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దట్ హ్యాస్ యాంటిసిపేటింగ్ ఏ వైప్ అవుట్ ఇన్ మహారాష్ట్ర అండ్ హర్యానా, the assembly elections that just concluded in these two states have received revived hope in an organization that has been in a comastic state since the general elections earlier this year. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది అంటే, రాబోయే ఈ మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్లో మేము పూర్తిగా అధికారంలోకి వచ్చేస్తాం, మా సంస్థానాలని సాధిస్తామని చెప్పారు, కానీ అదేం జరగలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నిద్రాణావస్థలో ఉన్న స్థితిలోంచి కొంచెం బయటపడినట్టు ఉంది, మాత్రమే కొద్దిగా బయటపడినట్టు మాత్రమే ఉంది. ఇన్ మహారాష్ట్ర ద పార్టీ ఇన్ ద పార్ట్నర్షిప్ విత్ ద నేషనల్ కాంగ్రెస్ పార్టీ లెడ్ బై ద రీడబుల్ Sharad Pawar has limited the extension of the Bharatiya Janata Party Shiv Sena victory, making the process of the government formation difficult. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్సీపీతో పాటు మహారాష్ట్రలోకి ఎలక్షన్లోకి వెళ్ళింది, ఎన్సీపీతో సపోర్ట్, శరద్ పవార్ సపోర్ట్తో. అది ఏం చేసిందంటే బీజేపీని కొంతవరకు మాత్రం తన యొక్క విజయాన్ని పరిమితం చేయగలిగిందే తప్పితే తన అధికారంలోకి రాకుండా మాత్రం ఏం చేయలేకపోయింది. కొంతవరకు పరిమితి చేసింది. బీజేపీ శివసేన యొక్క అధికారాన్ని కొంతవరకు మాత్రమే పరిమితి కల్పించి వాళ్ళ యొక్క విజయంలో కొంత ఆటంకం మాత్రం అనిపించింది, కానీ పూర్తిగా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. అండ్ ఇన్ హర్యానా అలాంగ్ విత్ ద అపోజిషన్ పార్టీస్ ఇట్ హ్యాస్ మెచ్డ్ టు ఫోర్స్ ద బీజేపీ టు సీక్ పోస్ట్ పోల్ పార్ట్నర్షిప్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్. అంటే హర్యానాలో కూడా సేమ్ ఇలానే చేసినప్పటికీ బీజేపీ ఏం చేసింది, పోస్ట్ పోల్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎలక్షన్ తర్వాత సంకీర్ణ ప్రభుత్వంతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. రియాలిటీ వర్సెస్ పోలరైజేషన్. అసలు రియాలిటీ ఏంటి, ఇక్కడ రియాలిటీ ఏముంది అనేది చెప్పేదే అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఈ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎలక్షన్లో 2018 ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్లో 2019లో ఏమైందంటే ఈ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క ఒక సమర్థవంతమైన పాలనలో ఈ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ అనేది ఓడిపోయింది. దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు జరిగిన ఈ మహారాష్ట్ర అయితేనే హర్యానా ఎలక్షన్లో కూడా వాళ్ళకి ఆశించినంత ఫలితాలు రాలేదు. పార్టీ నేమ్ చన్, అంటే పార్టీ అనేది ఇంకా గడ్డు కాలంలోనే ఉంది. నెవర్ సిన్స్ ద కాంగ్రెస్ ఫేస్ ఇట్స్ సెకండ్ సక్సెసివ్ రోట్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్స్ ద పార్టీ లీడర్షిప్ వాజ్ అపియర్ టు గో అప్ వీకెనింగ్ ఇన్ ఆల్రెడీ డ్యామేజ్డ్ ఆర్గనైజేషన్స్. అంటే ఇప్పుడు ఏమైంది అంటే 2019లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత కూడా, లోక్సభ ఎలక్షన్ తర్వాత కూడా పార్టీ అనేది తన యొక్క బలాన్ని పూర్తిగా పుంజుకోలేకపోయింది. ఎందుకని, ఒక సరైన లీడర్షిప్ అనేది లేదు. రాహుల్ గాంధీ ఏం చేశాడు, మే 25వ తారీఖున తన యొక్క రిజిగ్నేషన్ చేశాడు. అంటే 2019లో జరిగిన ఎలక్షన్ల యొక్క పూర్తిగా అతనే బాధ్యత వహిస్తూ, ఓటమికి అతనే బాధ్యత వహిస్తూ అతను ఏం చేశాడంటే ఎలక్షన్ నుంచి బయటకు వచ్చేసాడు, ప్రెసిడెంట్ పదవి నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడున్న ఆమె సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆమె ప్రెసిడెంట్గా తన యొక్క బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించలేకపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో పరిస్థితి అనేది ఇంకా దారుణంగా తయారవుతుందే తప్ప కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా అధికారంలోకి తెచ్చే విధంగా అయితే ఏమీ చేయలేకపోయింది. ద ఓల్డ్ గాడ్స్ స్టిల్ మ్యాటర్స్. ఇన్ హర్యానా ద పార్టీ హ్యాడ్ టు వెయిట్ టిల్ సెప్టెంబర్ ఫర్ మిస్టర్ గాంధీ ఆఫ్టర్ బీయింగ్ నాచ్డ్ బై ఇట్స్ పార్టీ ఓటేజెస్ ఆఫ్ గులాం నబీ ఆజాద్ అండ్ అహ్మద్ పటేల్ టు నేమ్ ఫార్మర్ స్టేట్ చీఫ్ మినిస్టర్ Bhupendra Singh Honda as a Congress Legislative Party leader and replaced Ashok Tanwar, a favorite of the Mr. Gandhi, with the former Union Minister Kumar Selji as a state chief. A miffed Mr. Tanwar subsequently quit the party. అప్పుడు ఏమైందంటే సెప్టెంబర్లో ఏం చేశారు అంటే ఈ సోనియా గాంధీ ఏం చేసిందంటే గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ వీళ్ళ యొక్క సలహా మేరకు ఏం చేసిందంటే భూపేంద్ర సింగ్ హోండా అనే అతన్ని కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి లీడర్గా పెట్టింది. ఎవరిని రీప్లేస్ చేసింది, అశోక్ తన్వార్ని రీప్లేస్ చేస్తూ అతన్ని ఫేవర్గా పెట్టిందనమాట. ఏ ఫేవరెట్ ఆఫ్ ద గాంధీస్. ఇతను ఎవరు అసలు యాక్చువల్గా అశోక్ తన్వార్ అనే అతను గాంధీ వాళ్ళకు ఫేవర్ అయినప్పటికీ అతన్ని పక్కన పెట్టేసి ఈ హోండా అనే అతన్ని పెట్టారనమాట. తర్వాత ఏం చేశారు, దీన్ని ఇలా పెట్టడం వల్ల ఏమైంది, అశోక్ తన్వార్ అనే అతను ఏం చేశాడంటే పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇన్నాళ్ళు నేను పార్టీకి ఇంత సహాయం చేస్తే, ఇంత సపోర్ట్ చేస్తే నన్ను తీసేసి హోడాని పెడతారా అని చెప్పేసి ఆయన బయటకు వచ్చేసాడు. చేంజెస్ ఇన్ ద హర్యానా క్లియర్లీ మేడ్ డిఫరెన్సెస్. దీనివల్ల ఏమైందంటే ఈ హర్యానాలో రకరకాల విరుద్ధ భావాలని కల్పించింది. ఈ హర్యానాలో ఉన్న ఈ సిచ్యువేషన్ ఏమైందంటే పూర్తిగా యాంటీ కాంగ్రెస్గా తయారైపోయింది.
And the Mr. Honda is not only the one in 2017 campaign. Amarendranath Singh had to fight to the name of the party chief ministerial face in the Punjab. He won the state back for the Congress after the 10 years gap, maintained the party strength in the Lok Sabha elections this year, as well as the presided over the by the poll victory more recently. In 2018, party veteran Kamal Nath as the state chief led the Congress party to the victory in Madhya Pradesh. ఈ హుడా అనే అతను కూడా సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. అతను 2017లో ఎవరు కెప్టెన్ అమరేంద్రనాథ్ సింగ్ మిని ఫాలో అవుతూ అతని మీద ఏం చేస్తూ ఎక్కువగా కాంగ్రెస్ యొక్క స్థానాలను పెంచడానికి సహాయపడ్డాడు. అంతేకాకుండా 2018లో కమల్నాథ్ కూడా కాంగ్రెస్ అక్కడ మధ్యప్రదేశ్లో గెలవడానికి అతను కూడా ఒక కారణమయ్యాడు. ద కాంగ్రెస్ నీడ్ టు టేక్ ఏ క్యూ ఫ్రమ్ ద మిస్టర్ పవర్ టు a few months shy of 79 affiliated with the health issues hounded by the government's investigation agencies and leading a party demoralization by the enforcement rights on its members. He is still leading from the front. The striking image of the Maratha strongman addressing the elections rally in the binding rain in Sarath says it all, fight back. కాంగ్రెస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమైందంటే మిస్టర్ పవర్ ఏమైనా అతని మీద ఎన్నో కేసులు పెట్టారు. అతను కేసులు పెట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అని ఇలా రకరకాల కేసులు ఉన్నప్పటికీ కూడా అతను కాంగ్రెస్తో పాటు ఆ మహారాష్ట్ర గవర్నమెంట్లో ఆ మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లో వాళ్ళ మీద పోటీపడి ఎంతో బాగా తన యొక్క సెట్ బ్యాక్ చేశాడు. అంటే మహారాష్ట్రలో బీజేపీని రిస్ట్రిక్ట్ చేయడానికి, శివసేనని బీజేపీని రిస్ట్రిక్ట్ చేయడానికి చాలా కృషి చేశాడని చెప్తున్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంటర్నల్ అఫైర్స్ గురించి అండి. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాకపోవచ్చు. ఓకే, ఇవేంటి ఈరోజు 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.